వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడకండిలోని ఇండియన్ పోస్టల్ శాఖ గ్రామీణ పోస్ట్ ఆఫీసులో ఇంటి దొంగే కన్నం వేసి 2 లక్షల నగదుతో పరారైన షాకింగ్ ఘటన జరిగింది. ఈ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. గరుడకండిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ కుమార్ గత 4 రోజులుగా ఖాతాదారులు జమ చేసిన 2 లక్షల నగదును తన జేబులో వేసుకుని చేతివాటం ప్రదర్శించాడు. కాశీబుగ్గలోని డివిజనల్ ఇండియన్ పోస్టల్ శాఖకు ఖాతాదారులు జమ చేసిన సొమ్ము చెల్లించకుండా 2 లక్షల నగదుతో పరారయ్యాడు. గత 4 రోజులుగా గరుడకండి పోస్ట్ ఆఫీసులోని ఆర్థిక లావాదేవీల వివరాలు అందించకపోవడంతో శ్రీకాకుళం జిల్లా ఇండియన్ పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ గరుడకండి గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ప్రశాంత్ పరారయ్యాడని నిర్ధారించుకున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ గరుడకండి పోస్ట్ ఆఫీస్ పరిధిలోని ఖాతాదారులు చెల్లించిన సొమ్ముకి పాస్ పుస్తకంలో తేదీతో పాటు స్టాంపు వేసి ఉన్నట్లయితే వారి సొమ్ము వారం రోజుల్లోగా వెనక్కిస్తామని వెల్లడించారు. 2 లక్షల సొత్తుతో పరారైన ప్రశాంత్ పై శాఖాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. పరారైన పోస్టల్ ఉద్యోగి బంధువుల నుంచి కొంత సొమ్ము 70,000 రికవరీ చేశామన్నారు. మిగతా సొమ్ము కూడా రికవరీ చేస్తామన్నారు. ఖాతాదారులు ఆందోళన చెందవద్దని సూచించారు. నా పేరు శ్రావణ్ కుమార్ అండి, పిల్ల శ్రావణ్ కుమార్. నేను శ్రీకాకుళం జిల్లా సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన కాశీబుగ్గ సబ్ డివిజన్ గరుడకంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పేరేంటి ప్రశాంత్ కుమార్ గారు ఒక 4 రోజుల నుంచి మా పోస్ట్ ఆఫీస్కి అకౌంట్ ఇవ్వట్లేదని తెలిసి మేము ఎంక్వైరీ చేస్తే పోస్ట్ ఆఫీస్ ప్రజలు కట్టిన డబ్బులు కొన్ని డిపార్ట్మెంట్ కట్టలేదని తెలిసింది. అయితే ప్రజలు ఎటువంటి గాబరా పడక్కర్లేదండి. మీరు వేసిన డబ్బులకి పాస్బుక్లో డేట్ స్టాంప్ ఉంటే అది రాజముద్ర. మీ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమి అవ్వవు. మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు కట్టిన డబ్బులకి అది డేట్ స్టాంప్ ఉంటే చాలండి. మేము వెంటనే ఆ డబ్బులు అతని చేత కట్టిస్తాము. ఆల్రెడీ 1 లక్ష రూపాయలు అతను కట్టాడు. మహా అయితే ఇంకొక 70-80 వేలు ఉన్నట్లు మాకు తెలిసింది మా ఎంక్వైరీలో. అంతే తప్పితే మీరెవరు దయచేసి ప్యానిక్ అంటే మీరు బెంగ పెట్టుకోకండి. మేము డీటెయిల్ ఎంక్వైరీ చేసి విత్ ఇన్ అంటే ఆ కుర్రోడు వాళ్ళ రిలేటివ్స్ కుర్రోడు కట్టకపోయినా వాళ్ళ బ్రదర్ ఒక ఆయన మాకు టచ్లో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ డబ్బులు కడుతున్న ప్రాసెస్ స్టార్ట్ అయింది. వీలైనంత త్వరగా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఏమైనా పోయే అనుకున్న మా డిపార్ట్మెంట్లో కట్టని డబ్బులు వెంటనే మీకు ఇచ్చేస్తాము. మీరందరూ ఇష్యూ చేసుకోవాల్సింది ఏంటంటే మీరందరూ పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఒకసారి మీ పాస్బుక్లు తెచ్చి ఎంక్వైరీ ఇస్తే చాలండి. మీ డేట్ స్టాంప్లో డబ్బులు వేసినటువంటి దానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం తరపున జిల్లా సూపరింటెండెంట్గా నేను హామీ ఇస్తున్నానండి. డేట్ స్టాంప్ ఉన్న డబ్బులు మీకు తప్పనిసరిగా డెఫినెట్గా ఇచ్చేస్తామండి. మాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి చాలు. దయచేసి ఎవరు బెంగ పెట్టుకోకండి. మీ డబ్బులకి భారత ప్రభుత్వం తపాలా శాఖ గ్యారంటీ హామీ. మీ గ్రామంలో ఎటువంటి మళ్ళీ మా ఇంకా డిపాజిట్లు అవి ఇంకా తప్పకుండా రావాలి. మిగతా జిల్లాలో విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు ఆల్రెడీ డబ్బులు వేసినా తీసినా మెసేజ్లు వస్తున్నాయి. దయచేసి అవి కూడా చూసుకోండి. ఫోన్ నెంబరు అకౌంట్కి లింక్ అయితే అన్ని కంపల్సరీగా లింక్ అవ్వాలండి. ఇప్పుడు ఆ లింక్ అయితేనే అకౌంట్ వస్తుంది. అవి మీరు అది చూసుకోండి. మొట్టమొదటిది మీకు పాస్బుక్లో డిపాజిట్ చేసినా విత్డ్రాల్ చేసిన మెసేజ్ వస్తుంది, అది చూసుకోండి. రెండవది మీరు చేసిన ట్రాన్సాక్షన్కి డేట్ స్టాంప్ చూసుకోండి. అంతే, అవి ఉంటే చాలండి. మీకు మీ డబ్బులకి హామీ అండి. ఈ గవర్నమెంట్ దీనికి కొంచెం ఎంక్వైరీ అవుతున్నది. త్వరలో అది కంప్లీట్ చేసేస్తాము. మీ పాస్బుక్లు పోస్ట్ ఆఫీస్కి ఇవ్వండి. విత్ ఇన్ 1 వీక్లో మీకు రావాల్సిన డబ్బులన్నీ గవర్నమెంట్ తరఫున నేను ఇప్పించేస్తానండి.